హాయ్. లేడీస్లో చాలా మందిలో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వాళ్ళలో చాలా మానసికంగా శారీరకంగా చాలా చేంజెస్ వస్తుంటాయి. రీజన్ ఏంటి అంటే చెప్తారు, రెస్పాన్సిబిలిటీస్, పిల్లలు, ఫ్యామిలీ, పనులు అండ్ వర్క్ ఒత్తిడి, ఇవన్నీ వాటి వలన మళ్ళీ మార్పు వచ్చేస్తుంది అని చెప్తారు. తప్పు అని చెప్పి నిజంగా చాలా రెస్పాన్సిబిలిటీ, ఒక లేడీగా చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే వ్యక్తి హెల్త్ ని నెగ్లెక్ట్ చేయడం వలన వాళ్ళు ఫేస్ చేసే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక హెల్దీగా ఉన్న పర్సన్ కి, అన్హెల్దీగా ఉన్న పర్సన్ కి, అంటే హెల్త్ ని కేర్ తీసుకునే పర్సన్ ఇద్దరిని పక్క పక్కన పెట్టి సేమ్ సిచ్యువేషన్, సేమ్ ప్రాబ్లమ్ ని ఇద్దరికి ఇస్తే హెల్దీగా ఉన్న పర్సన్ డీలింగ్ ఒకలా ఉంటుంది, అన్హెల్దీగా ఉన్న పర్సన్ యొక్క డీలింగ్ ఒకలా ఉంటుంది. హెల్దీగా ఉన్న పర్సన్ తనని తను కేర్ తీసుకునే పర్సన్ తను నిలబడి చాలా పాజిటివ్ గా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోగలుగుతుంది. బట్ కానీ అన్హెల్దీగా ఉన్న పర్సన్ ఎమోషనల్లీగా చాలా ఎమోషనల్ అయిపోయి ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారు. ఇంకా ఇలా ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు అంటే, ఒక మంచి డెసిషన్ తీసుకోకుండా చాలా ఎమోషనల్ గా తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఇంకా ఇంకా డౌన్ చేస్తుంటాయి. వాళ్ళ లైఫ్ అంతా ఎట్లా ఫీల్ అవుతూ ఉంటారంటే, నాకే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకే ఇంకా వాళ్ళ థింకింగ్ మొత్తం టోటల్ డిఫరెంట్ గా ఉంటుంది. రీజన్ ఏంటంటే ఇక్కడ ఒకటేనండి, రెస్పాన్సిబిలిటీస్ ప్రతి ఒక్క లేడీకి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. కానీ 90% 100 మంది లేడీస్ లో 90% మంది రెస్పాన్సిబిలిటీస్ మీద ఫోకస్ చేసి వాళ్ళని నెగ్లెక్ట్ చేసేవాళ్ళు. ఒక 10% ఆఫ్ లేడీసే రెస్పాన్సిబిలిటీస్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళ సెల్ఫ్ కేర్ కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పి దానికి టైం కేటాయిస్తూ వాళ్ళు సొసైటీలో అండ్ వాళ్ళ జాబ్ లో అండ్ వాళ్ళ ఫ్యామిలీలో ఒక మంచి రోల్ ని ప్లే చేస్తున్నారు. బట్ కానీ ఎవరైతే రెస్పాన్సిబిలిటీస్ మీద ఫోకస్ చేసి హెల్త్ ని నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళ లైఫ్ అంత హ్యాపీ అయితే ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనం హ్యాపీగా ఉండాలి అంటే, మనం సక్సెస్ఫుల్ ఉమెన్ గా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్పు చేసుకోవాల్సిన మైండ్ సెట్ ఏంటి అంటే, రెస్పాన్సిబిలిటీస్, రిలేషన్స్ అండ్ అంతేకాకుండా వర్క్ యొక్క తీరు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని మీరు కరెక్ట్ గా హ్యాండిల్ చేయాలి అంటే ముందు చేంజ్ అవ్వాల్సింది ఎవరు అంటే మీ మైండ్ సెట్ అండ్ అంతేకాకుండా మీ కేరింగ్, మీ గురించి మీరు కేరింగ్, మీ ఫ్యామిలీ గురించి మీరు కేర్ తీసుకుంటారు అఫ్ కోర్స్, కానీ దాంతో పాటు మీ గురించి మీరు కేర్ తీసుకోవడం కూడా ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఏం కేర్ తీసుకోవాలి, ఎలా కేర్ తీసుకోవాలి, అసలు మాకు కుదరదు, మాకు చాలా టైము ఫుల్ బిజీ, పిల్లలు, వర్క్, తర్వాత నేను ఇంట్లో పనులు, అసలు ఎంత గజిబిజి గోళంగా ఉంటుంది, నా వల్ల కావట్లేదు. కామ్ డౌన్ యువర్ సెల్ఫ్. మీకు ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా మిమ్మల్ని మీరు కామ్ డౌన్ చేసుకొని మీ ప్రియారిటీని ఒక 10% మీ మీద పెట్టండి. ఒక్క 10%. ఏం చేయాలి? 1% మంచి హెల్దీ ఫుడ్ తినాలి. హెల్దీ ఫుడ్ ని సెలెక్ట్ చేసుకొని మీ బాడీకి ఏం కావాలో అది తినండి. అండ్ ఫిజికల్ యాక్టివిటీ, ఫిజికల్ ఫిట్నెస్ లేడీస్ బాగా నెగ్లెక్ట్ చేస్తారు. మెన్ తో పోల్చుకుంటే ఉమెన్ తొందరగా ఒబిసిటీ ఎక్కువ వస్తుంటుంది. రీజన్ ఏంటంటే ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. మెన్ తో పోల్చుకుంటే ఉమెన్ కి మజిల్ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని మీరు కంపల్సరీగా మన బాడీ లోపల ఫ్యాట్ ఎక్కువ ఫామ్ అవుతుంది కాబట్టి మనం కంపల్సరీగా ఎక్సర్సైజ్ అనేది మస్ట్ గా చేయాలి. దానికి ఒక 15 to 20 minutes మస్ట్ గా నేను కేటాయించాలి అని చెప్పి టైం పెట్టుకొని వర్కౌట్ చేస్తూ ఉండండి. మంచి ఫుడ్, వర్కౌట్, గుడ్ స్లీప్, చక్కగా నిద్రపోవడం, 6 to 8 hours మినిమం స్లీప్ పోతున్నానా లేదా చెక్ చేసుకోండి. ప్లస్ వాటర్ ఇంటేక్, హైడ్రేట్ గా ఉండటం. మనం హైడ్రేట్ గా ఉంటే మన బాడీ లోపల అన్ని ఆర్గన్స్ యాక్టివ్ గా, హెల్దీగా ఉంటాయి, యంగ్ గా ఉండగలుగుతాం. డిహైడ్రేట్ అయిపోతున్న కొద్దీ మన బాడీ లోపల సెల్స్ ని డామేజ్ అయిపోతూ ఉంటాయి. చిన్న ఏజ్ లోనే పెద్ద వాళ్ళ అపిరెన్స్ కనిపిస్తుంటుంది. అది ఒకటి మార్చుకోండి. అండ్ అంతేకాకుండా థింకింగ్ మార్చుకోవాలి. దానికోసం మంచి బుక్స్ అండ్ మంచి మోటివేషనల్ ఆడియోస్ వినడం, వీటన్నిటిని మీరు ఎవ్రీ డే మహా అయితే గట్టిగా కొడితే 1 hour to 2 hours పడుతుంది. ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్ లేడీస్. థ్యాంక్ యూ.